హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియో నుంచి కంప్లీట్గా డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీ ఫ్రెండ్స్ థర్డ్ సెమిస్టర్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెమైనా హెల్ప్ అవ్వచ్చు. సో ఓకే, ఎస్, కార్పొరేట్ అకౌంటింగ్లో మనకు కంప్లీట్గా 5 చాప్టర్స్ ఉంటాయి, అంటే 5 యూనిట్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకోబోయే ముందు కార్పొరేట్ అకౌంటింగ్ అంటే ఏంటో చిన్న మీనింగ్ తెలియాలి మీకు. సో ఓకేనా, పేరులోనే ఉంది కార్పొరేట్ అంటే కంపెనీ అని మీనింగ్ అనమాట. సో మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఎక్కడే కానీ కంపెనీ అకౌంట్స్ ఎక్కడే కానీ నేర్చుకోండారు, కంపెనీలో జరిగే విషయాల గురించి ఎక్కడే కానీ నేర్చుకోండారు, ఇది ఫ్యాక్ట్. సో ఓకేనా, ఎస్, డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కార్పొరేట్ అకౌంటింగ్ ద్వారా మీరు కంపెనీ గురించి, కంపెనీ అకౌంట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. సో ఓకే, కార్పొరేట్ అకౌంటింగ్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇప్పుడు కంపెనీ అకౌంట్స్ అని మనం చెప్పుకోవచ్చు జనరల్గా. సో ఓకేనా, ఎస్, ఇప్పుడు కార్పొరేట్ అకౌంటింగ్లో 5 యూనిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్, తెలుగులో వచ్చేసి వాటా మూలధన అకౌంటింగ్ అని అంటాం. ఇది ఫస్ట్ చాప్టర్. ఈ వీడియోలో మనము ఈ చాప్టర్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకోబోతున్నాం, కాబట్టి మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఓకే, సెకండ్ యూనిట్ ఇష్యూ అండ్ రిడిమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, ఇది సెకండ్ చాప్టర్. థర్డ్ వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి కంపెనీ ఫైనల్ అకౌంట్స్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఇవి మనకు కార్పొరేట్ అకౌంటింగ్లో ఉన్న చాప్టర్స్, అంటే యూనిట్స్ అన్నమాట. సో ఓకేనా, నేను ఇవన్నీ చదవలేదు. ఎందుకు చదవలేదంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి చదవట్లేదు. నేను వచ్చే వీడియోలో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూనే వీడియోస్ చేస్తాను. సో నో ప్రాబ్లం, లాస్ట్ వీడియో ఎండింగ్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఓకే, ఎస్, ఇప్పుడు యూనిట్ 1 కార్పొరేట్ అకౌంటింగ్లో యూనిట్ 1 వచ్చేసి అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్, వాటా మూలధన అకౌంటింగ్ అని తెలుగు మీడియం వాళ్ళకి ఉంటుంది అనమాట. సో ఎస్, ఇప్పుడు కార్పొరేట్ అకౌంటింగ్ అంటే మనం కంపెనీ అకౌంట్స్ అని చెప్పుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు ఇంట్రడక్షన్లో మనము కంపెనీ అనేది, సంస్థ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్థాపిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనా, ఎస్, తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటే సొంత వ్యాపారం, దీని గురించి మనం తెలుసుకున్నాం ఫస్ట్ ఇయర్ వరకు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్, భాగ్యస్వామి వ్యాపారం గురించి కూడా తెలుసుకునే ఉంటారు. వీటి గురించి కంప్లీట్గా మీకు ఐడియా ఉంటుంది, చెప్పనక్కర్లేదు నేను. సో ఓకేనా, ఎస్, మీరు గమనించినట్లయితే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో, పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్, లూప్ హోల్స్ అని అంటాం అనమాట. అంటే లోపాలు ఉంటాయి, లోపాలు కానీ లుసుగులు అని అంటాం అనమాట. సో అవి ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో స్మాల్ క్యాపిటల్ అంటే తక్కువ పెట్టుబడి అంటాం, తక్కువ మూలధనం అంటాం. సో ఓకే, అలాగే అన్లిమిటెడ్ లయబిలిటీ ఆన్ ఓనర్. సో అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటంటే అపరిమిత రుణ బాధ్యత అని తెలుగులో అంటాం, ఓనర్ మీద ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనేది ఒక్కడే స్టార్ట్ చేస్తారు, ఒకే ఓనర్ ఉంటాడు, అతని మీద అపరిమిత రుణ బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఓకే, ఎస్, అదేవిధంగా భాగస్వామి వ్యాపారంలో కూడా తక్కువ మూలధనం ఉంటుంది, అపరిమిత రుణ బాధ్యత అనేది ఉంటుంది. ఎవరి మీద? భాగస్వాముల మీద, అంటే పార్ట్నర్స్ మీద. సో ఓకే, పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఇద్దరు లేదా ఎక్కువ మంది స్టార్ట్ చేయొచ్చు. సో వాళ్ళు అనేది ఎక్కువ క్యాపిటల్ తేరు కదా, 10 లక్షలు 20 లక్షలు తెస్తే 1 lakh బిలో 1 lakh అబోవ్ తెస్తారు. సో ఓకే, వాటి మీద కూడా అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది పార్ట్నర్స్ మీద. సో ఓకే, అర్థమవుతుంది కదా పాయింట్ అనేది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే తక్కువ మూలధనం అలాగే అపరిమిత రుణ బాధ్యతల్ని అధిగమించడానికి కోసమే కంపెనీ అనేది స్టార్ట్ చేస్తారు, సంస్థ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో అర్థమవుతున్న పాయింట్ అనేది, తక్కువ మూలధనం, అపరిమిత రుణ బాధ్యత, వీటన్నిటిని అధిగమించడం కోసమే ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయబడుతుంది. సో అర్థమవుతుంది కదా. ఎస్, ఇది రీజన్ ఎందుకు కంపెనీ స్టార్ట్ చేస్తారు అనే క్వశ్చన్కి అడుగుతారు, మీ లెక్చరర్స్ కూడా అడుగుతారు ఎందుకు కంపెనీ స్టార్ట్ చేస్తామని. సో అప్పుడు మీరు చెప్పచ్చు.
సో ఓకే, అర్థమైంది కదా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఎస్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటట్లయితే, వాట్ ఈజ్ ఎ కంపెనీ? సంస్థ అంటే ఏంటి తెలియాలి. కంపెనీ తెలియకపోతే మీరు అకౌంట్స్ ఏం చేస్తారు? సో ఓకేనా. ఎస్, ఇప్పుడు అండర్ సెక్షన్ 220 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో ఈ యాక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బిట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి 2013 కంపెనీస్ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం కిందనే ఏ కంపెనీ అయినా స్టార్ట్ చేయబడుతుంది, రిజిస్టర్ చేయబడుతుంది అనమాట. సో ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2013 కన్నా ముందు మనకు 1956 ఉండేది. 2013 తర్వాత 13కి మార్చేస్తారనమాట యాక్ట్ అనేది. సో ఓకేనా. ఎస్, డిఫైన్స్ ఏ కంపెనీ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఫార్మ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎస్, సంస్థ అంటే ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డిగ్రీ చదువుతున్నారని మీనింగ్ కదా. ఎస్, మన డిగ్రీ కాలేజెస్లో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. సో ఓకేనా, ఏంటి కమిటీ? సో సోషల్ సర్వీసెస్ చేయడం కోసం ఒక కమిటీ ఉంటుంది, దాన్ని ఎన్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్నాం. ఆ కమిటీలో స్టూడెంట్స్ ఉంటారు. సో కాలేజెస్లో ఏమన్నా ఫంక్షన్స్ పడినప్పుడు కానీ, ఏమైనా మీటింగ్స్ పడినప్పుడు కానీ, సో కొంతమంది మనకు అవసరం అవుతారు. ఎందుకు? సెక్యూరిటీ గార్డులుగా ఉండడం కోసం, అలాగే కంట్రోల్ చేయడం కోసం కొంతమంది కావాలి. వాళ్ళని వాలంటరీస్ అంటాం మన కాలేజెస్లో. సో ఓకేనా, కాలేజ్లో ఏ విధంగా అయితే ఒక డ్యూటీని కానీ ఒక మందిని కంట్రోల్ చేయడం కోసం వాలంటీర్స్ ఉంటారో అదేవిధంగా కంపెనీలో కూడా, సంస్థలో కూడా వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఉంటారనమాట. సో ఓకేనా. ఎస్, అంటే ఒకరికి సంబంధం ఉండదు. ఎవరైనా ఒక కంపెనీలోకి రావచ్చు, వాళ్ళ డబ్బుల్ని పెట్టచ్చు, కంపెనీలో ఒక పార్ట్ అవ్వచ్చు. ఇది కంపెనీ అనేది పబ్లిక్ని ఎలాంటి ఫోర్స్ చేయదు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళనే వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటున్నాం. సో అర్థమవుతుంది కదా పాయింట్ అనేది. ఎస్, ఎందుకోసం వస్తున్నారు వాళ్ళంతా అంటే, ఫర్ డూయింగ్ బిజినెస్, ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారం చేసుకోవడం కోసం వస్తున్నారు కంపెనీలోకి. సో అర్థమవుతుంది కదా పాయింట్ అనేది. ఎస్, అలాగే హ్యావింగ్ ఏ డిస్టింక్ట్ నేమ్, అంటే ఆ కంపెనీకి ప్రత్యేకమైన ఒక పేరు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలా అనమాట చెప్పుకోవాలంటే. సో ఓకే, అలాగే లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటి? పరిమిత రుణ బాధ్యత, అంటే రెస్పాన్సిబిలిటీ, రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందో మనం పోయే ముందు తెలుసుకుందాం. సో ఓకేనా. ఎస్, అలాగే అండ్ ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా ఎక్సెట్రా. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే వ్యక్తి కాదు, ఇక్కడ వ్యక్తి కాదు. ఎవరు? లా, చట్టం. ఒక కంపెనీ అనేది, ఏ కంపెనీనే సరే చట్టం ద్వారా సృష్టించబడినది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎస్, ఇది కంపెనీ గురించి చిన్న మీనింగ్ మన లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే, అంటే మనకు అర్థం కావాలంటే. సో ఓకేనా. ఎస్, అలాగే లా క్రియేట్స్ ఇట్స్ అండ్ ఓన్లీ లా కెన్ డిజాల్వ్ ఇట్. ఒక కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడుతుంది, అలాగే దాన్ని క్లోజ్ చేయాలంటే చట్టానికే హక్కు ఉంటుంది అని, మనకు జనాలకి ఎలాంటి హక్కు ఉండదు. సో ఓకేనా, అర్థమైంది కదా. ఇది రాస్తే చాలు మీకు కొన్ని మార్క్స్ పడతాయి. ఇప్పుడు మన కంపెనీ అంటే ఏంటో కూడా తెలిసింది. ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఎలా ఫామ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా అవుతుంది అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ. ఒక కంపెనీని ఫామ్ చేయాలంటే, ఒక కంపెనీ రిజిస్టర్ చేయించాలంటే మనకు ముఖ్యంగా 3 పత్రాలు అవసరం, అంటే 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ గురించి మనం ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా చదువుకో ఉంటాం. అవేంటంటే మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ప్రాస్పెక్టస్. ఈ 3 డాక్యుమెంట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా చిన్న షార్ట్గా తెలుసుకుందాం. సో ఓకేనా. ఎస్, ఇక్కడ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా.
సో మెమొరండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈ డాక్యుమెంట్లో ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయి అంటే ఇక చూడండి, ఇట్ ఇంక్లూడ్స్ నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకేనా, కంపెనీ యొక్క పేరు ఉండాలి, ఉంటుందన్నమాట. సో ఇక్కడ బ్రాకెట్స్లో ఎల్టీడీ పీవీటీ డాట్ ఎల్టీడీ పెట్టా. ఎల్టీడీ అంటే పబ్లిక్ కంపెనీ చివరిలో ఉండే షార్ట్ కోడ్ అనమాట. పీవీటీ డాట్ ఎల్టీడీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ టు విజిట్ బిలాంగ్స్, ఆ కంపెనీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది మీరు అంటే ఆ డాక్యుమెంట్లో ఉంటుంది అనమాట. అలాగే అబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ కూడా మెన్షన్ చేసింటారు. అలాగే స్టేట్మెంట్ ఆఫ్ లయబిలిటీ అనేది కూడా మెన్షన్ చేసింటారు. అలాగే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వీడియో ముందుకు వెళ్ళే ముందు తెలుసుకుందాం, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఓకే, ఎస్. అలాగే డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ టు మెమొరండమ్. సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు ఇక్కడ మీకు ముందు తెలుస్తుంది. సో ఓకే, ఇవి జస్ట్ మనం చెప్పుకోవాలంటే మెమొరండమ్ ఆఫ్ అసోసియేషన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన అంశాలు. సో ఓకేనా, ఎస్. ఇక ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఈ పత్రంలో అంటే ఈ డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయంటే రూల్స్ ఆఫ్ ఇంటర్నల్ మేనేజ్మెంట్. ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ లోపల జరిగే అంశాలన్నీ దీంతో ఉంటాయి అన్నమాట. సో ఓకేనా, ఇట్ ఇంక్లూడ్స్ ఇక్కడ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. సో వాటాల జారీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ డాక్యుమెంట్లో ఉంటాయి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ డాక్యుమెంట్లో. ఓకే, రైట్స్ ఆఫ్ మెంబర్స్ అంటే కంపెనీలో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ హక్కులు ఉంటాయన్నమాట, మెన్షన్ చేసి ఉంటారు. అలాగే బీఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక కంపెనీని మేనేజ్ చేసేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే. ఓకే, దేర్ పవర్స్ అండ్ రెమ్యునరేషన్స్, వాళ్ళ యొక్క శక్తులు అంటాం, అంటే పవర్స్ ఉంటాయి వాళ్ళకంటూ. అలాగే రెమ్యునరేషన్ అంటే వాళ్ళకి ఇన్కమ్. ఓకే, అలాగే షేర్ హోల్డర్స్ మీటింగ్స్, షేర్ హోల్డర్స్ రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అని పిలుచుకుంటాం. ఓకేనా, మీకు ఇప్పుడే అర్థం కాదు, ముందు తెలుస్తుంది. సో ఓకే, ఇవి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉండే చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ఏంటంటే ఏ ప్రాస్పెక్టస్ మీన్స్ ఏ డాక్యుమెంట్. ఓకే, ఇది కూడా ఒక పత్రం అనమాట. డిస్క్రైబ్డ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ఎ ప్రాస్పెక్టస్ అండ్ ఇంక్లూడ్ ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇన్వైటింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ or inviting offers from the public for the subscriptions or purchase of shares in a company. సో ఓవరాల్గా ప్రాస్పెక్టస్ ఏంటి అని మనం లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇదొక డాక్యుమెంట్. సో దీన్ని పబ్లిక్కి పంపిస్తారనమాట. ఎట్లా? నోటీస్ ద్వారా అయినా పంపించవచ్చు, సర్కులర్ ద్వారా అయినా పంపించవచ్చు, అడ్వర్టైజ్మెంట్ ద్వారా అయినా తెలియజేయచ్చు ప్రజలకి. ఎందుకు తెలియజేయాలి వాళ్ళకంటే, పలానా కంపెనీలో షేర్స్ ఉంటాయి, మీరు కొంటారా అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో, సర్క్యులర్ రూపంలో, నోటీస్ రూపంలో పంపిస్తారనమాట, జారీ చేస్తారనమాట ఈ డాక్యుమెంట్ని. సో అలా చేస్తేనే కదా పబ్లిక్ తెలుస్తుంది పలానా కంపెనీలో షేర్లు ఖాళీగా ఉన్నాయి కొందామని, వాళ్ళకంటూ ఒక ఇంటెన్షన్ వస్తుంది. సో ఓకేనా, సింపుల్గా ఇది ప్రాస్పెక్టస్ అంటే. సో ఓకే, ఎస్. అలాగే ఈ 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే ఒక కంపెనీ అనేది ఫామ్ అవుతుంది. సో ఓకే, ఎస్. సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ద ఆర్ఓసి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. సో ఓకేనా, ఇష్యూస్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సో మనము ఈ 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు మనకంటూ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఏంటది? ఇన్కార్పొరేషన్ అంటే మా కంపెనీ అనేది ఇన్కార్పొరేషన్ అయ్యింది, రిజిస్టర్ అయ్యింది అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది. ఇక నెక్స్ట్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆల్సో నీడ్ టు అబ్టైన్ సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఇది కూడా ఒక రకమైన డాక్యుమెంట్ అనమాట, కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి. సో ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కంపెనీలో కూడా 2 రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ కంపెనీస్ అంటాం. మీకు 5 మార్క్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, ఎస్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈ విధంగా రాయొచ్చు. సో ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీ అంటే వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది, కంపెనీ నేమ్ ఉంటుంది కదా, కంపెనీ నేమ్ చివర ప్రైవేట్ లిమిటెడ్ అని రాసుకుంటారు.
చాలామంది మీరు గమనించవచ్చు ఎక్కడైనా కంపెనీసెస్లో. సో ఓకేనా, ఇది ఒక 1 పాయింట్. ఇక ప్రైవేట్ కంపెనీలో మినిమం 2 మెంబర్స్ ఉంటారు. సో ఓకేనా, ఒక ప్రైవేట్ కంపెనీని ఇద్దరు స్టార్ట్ చేయొచ్చు, ఇద్దరు ఉంటారు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 50 మెంబర్స్ ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండడానికి వీలు ఉండదు ప్రైవేట్ కంపెనీలో. ఓకే, అలాగే లయబిలిటీ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్యాపిటల్ బాట్ ఇన్ బై ఈచ్ మెంబర్. సో ప్రైవేట్ కంపెనీలో పరిమిత రుణ బాధ్యత ఉంటుందన్నమాట. ఎవరి మీద? మెంబర్స్ మీద. వాళ్ళు ఎంతైతే మూలధనం తెచ్చారో దాని మీద మాత్రమే వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, దాని మీదే. ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి కెనాట్ ఇష్యూ క్యాపిటల్ టు ద పబ్లిక్ అట్ లార్జ్. ప్రైవేట్ కంపెనీస్ అనేటివి పబ్లిక్కి అంటే సొసైటీకి మూలధనం అనేది పెద్ద మొత్తంలో ఇష్యూ చేయడానికి కుదరదు. ఓన్లీ పబ్లిక్ కంపెనీ మాత్రమే మూలధనం పెద్ద మొత్తంలో రిలీజ్ చేయడానికి వీలుంటుంది, ప్రైవేట్ కంపెనీకి వీలుండదు. ఎందుకు ఇష్యూ చేస్తారని మనం తెలుసుకుందాం. సో ఓకేనా, ఎస్. ప్రైవేట్ కంపెనీ గురించి అడిగితే ఈ 4 పాయింట్స్ మీరు రాయొచ్చు. సో ఓకే, ఎస్. ఇక పబ్లిక్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, ఎస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిమిటెడ్ ఎల్టీడీ అట్ ద ఎండ్ ఆఫ్ నేమ్ ఆఫ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ కంపెనీ, ఒక కంపెనీ ఉంది, దాని పేరు వచ్చేసి రిలయన్స్ అనుకుందాం. సో ఓకేనా, రిలయన్స్ ఉంది, ఆ రిలయన్స్ పక్కన ఎల్టీడీ అని పెట్టుకుంటారు అనమాట పబ్లిక్ కంపెనీ వాళ్ళు. సో ఓకేనా, మీరు గమనించవచ్చు ఎక్కడైనా కంపెనీ మీరు చూసినప్పుడు ఎల్టీడీ కానీ pvt.ltd ఖచ్చితంగా ఉంటుంది. సో ఓకే, ఎస్. సెకండ్ పాయింట్ వచ్చేసి మినిమం 7 మెంబర్స్ అండ్ లో లిమిట్ ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్. పబ్లిక్ కంపెనీలో మినిమం 7 మెంబర్స్ ఉంటారు, మ్యాక్సిమం లో లిమిట్ ఎంతమంది అయినా ఉండొచ్చు. సో ఓకే, ఎస్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ లిమిటెడ్ అప్ టు ద అమౌంట్ కంట్రిబ్యూటెడ్ బై దెమ్. సో అలాగే పబ్లిక్ కంపెనీలో కూడా పరిమిత రుణ బాధ్యత ఉంటుంది, ఇక్కడ అపరిమితం ఉండదు, జస్ట్ లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో మెంబర్స్ ఎంతైతే అమౌంట్ని కంట్రిబ్యూట్ చేశారో కంపెనీకి, ఆ అమౌంట్ మీదే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు పబ్లిక్ కంపెనీలో. సో ఓకేనా. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇష్యూస్ క్యాపిటల్ టు పబ్లిక్ అట్ లార్జ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎస్. పబ్లిక్కి పెద్ద మొత్తంలో మూలధనాన్ని ఇష్యూ చేయొచ్చు. ఎందుకు ఇష్యూ చేస్తే మనం చెప్పుకుందాం. ఓకేనా, ఎస్. ఇక లాస్ట్ వచ్చేసి హ్యాస్ టు రిసీవ్ ఏ మినిమం సబ్స్క్రిప్షన్ ఆఫ్ 90% ఇన్ పబ్లిక్. సో పెద్ద మొత్తంలో క్యాపిటల్ని ప్రజలకి ఇష్యూ చేస్తారని చెప్పుకున్నాం కదా, ఇష్యూ చేసిన దాంతో మ్యాక్సిమం వాళ్ళు మినిమము 90% కలెక్ట్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకుంటారు అనమాట పబ్లిక్ కంపెనీ వాళ్ళు. సో ఓకేనా, ఇది పబ్లిక్ కంపెనీ గురించి రాయాల్సి వస్తే ఈ పాయింట్స్ మీరు రాయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటో, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటో. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ షేర్ క్యాపిటల్. ఫస్ట్ యూనిట్ పేరు గుర్తుందా లేదా మీకు? అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అన్నాం కదా. ఇప్పుడు షేర్ క్యాపిటల్ అంటే ఏంటో తెలుసుకుందాం, వాటా మూలధనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, వీటి మీద ప్రాబ్లం బేస్ అయి ఉంటుంది. సో ఓకేనా, ఎస్, గెట్ రెడీ. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ద ఎంటైర్ క్యాపిటల్ ఆఫ్ ఎ కంపెనీ ఈస్ డివైడెడ్ ఇంటూ షేర్స్ ఆఫ్ ఫిక్స్డ్ డినామినేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. సో ఓకేనా, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ యొక్క మూలధనం వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి ఒక 30 లక్షలు అనుకుందాం. ఓకేనా, 30 లక్షలు ఉన్నప్పుడు ఒక పర్సన్, ఇద్దరు, 10 మంది 30 లక్షలు తీసుకొని రారు కదా, 10 మంది 30 లక్షలు పెట్టలేరు. సో ఓకేనా, పెట్టలేరు కాబట్టే ఒక సంస్థ అనేది ఆ క్యాపిటల్ని షేర్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఓకేనా, డివైడెడ్ ఇంటూ షేర్స్ అంటే వాటాల రూపంలో డివైడ్ చేస్తుంది ఒక సంస్థ అనేది. సో అట్ ఫిక్స్డ్ డినామినేషన్ అంటే రేట్ అనమాట. ఒక్కొక్క వాటా 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకేనా, ఫర్ మోర్ క్లారిటీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ కంపెనీ క్యాపిటల్ ఈస్ 30 లక్షలు, ఒక సంస్థ క్యాపిటల్ వచ్చేసి 30 లక్షలు అనుకోండి. అలాగే అండ్ డివైడెడ్ ఇంటూ 3 lakhs 3 లక్షలు షేర్లు అంటే ఒక కంపెనీ, ఒక సంస్థ మూలధనం వచ్చేసి 30 లక్షల ఉంది. అలాగే ఆ 30 లక్షల మూలధనాన్ని 3 లక్షల వాటాలుగా
డివైడ్ చేసింది అనమాట, సపరేట్ చేసింది అనమాట ఒక సంస్థ అనేది. సో అర్థమవుతున్న పాయింట్ అనేది, ఒక కంపెనీ మూలధనం వచ్చేసి 30 లక్షలు ఉంది. ఆ 30 లక్షల్ని 3 లక్షల వాటాలుగా సరి చేసింది అట్ ద రేట్ ఆఫ్ 10 రూపాయలు, అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి 10 రూపాయలతో వేసుకుంటే 30 లక్షలు అవుతుంది. ఓకేనా, 3 లక్షల షేర్లు డివైడ్ చేసింది, ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్. ఈ విధంగా కంపెనీ అనేది షేర్స్ రూపంలో ప్రజలకి ఇన్వైట్ చేస్తుంది అనమాట. మా కంపెనీలో 3 లక్షల షేర్లు ఖాళీగా ఉన్నాయి, మీరు కొంటారా అనేది ప్రాస్పెక్టస్ ద్వారా తెలియజేస్తుంది పీపుల్స్కి, అంటే పబ్లిక్కి. సో ఓకే, అర్థమవుతుంది కదా షేర్ క్యాపిటల్ అంటే ఏంటో. సో ఇది షేర్ క్యాపిటల్ అంటే. అలాగే థస్ ద క్యాపిటల్ ఈజ్ నోన్ యాజ్ షేర్ క్యాపిటల్. సో అర్థమవుతుంది కదా, ఏ కంపెనీ అయితే తమ క్యాపిటల్ని షేర్స్ రూపంలో ఇష్యూ చేస్తుందో దాన్ని షేర్ క్యాపిటల్ అంటున్నాం, అంటే వాటా మూలధనం అంటాం. సో అర్థమవుతుంది కదా పాయింట్. మీకేమన్నా ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈచ్ సబ్స్క్రైబర్ ఈజ్ నోన్ యాజ్ షేర్ హోల్డర్. ఎస్, ఎవరైతే షేర్స్ను కొన్నాడో, ఈవెన్ 3 లక్షల షేర్లో ఒక్క షేర్ కొన్నా సరే వాడు ఆ కంపెనీకి ఓనర్ అయిపోతాడు. ఓకేనా, అతన్నే సబ్స్క్రైబర్ అంటున్నాం. ఎవరైతే షేర్స్ను కొంటున్నారో అతన్ని సబ్స్క్రైబర్ అంటాం. ఓకేనా, అతన్ని షేర్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు కంపెనీ లాంగ్వేజ్లో. ఓకే, ఎస్. ఇక ద షేర్ హోల్డర్స్ గెట్ ఎ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్. ఎస్, అలాగే ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటున్నాం. అలాగే వాళ్ళు కంపెనీలో లాభాలు వచ్చినప్పుడు డివిడెండ్స్ రూపంలో పొందవచ్చు అనమాట. సో ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇది షేర్ క్యాపిటల్ అనే దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సోల్ ప్రొప్రైటర్షిప్లో ఒకే ఓనర్ ఉంటాడు, తను క్యాపిటల్ పెడతాడు, దాన్ని మూలధనం అనుకుంటున్నాం. ఇక్కడ కంపెనీలో షేర్ క్యాపిటల్ అంటున్నాం, ఎందుకంటే కంపెనీలో ఒకడు ఇద్దరు క్యాపిటల్ పెట్టలేడు, అంత పెద్ద మొత్తంలో పెట్టలేడు కాబట్టి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో అలాంటప్పుడు కంపెనీ అనేది క్యాపిటల్ని షేర్స్ రూపంలో డివైడ్ చేస్తుంది, దాన్నే షేర్ క్యాపిటల్ అంటున్నాం. సో ఓకేనా, చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎస్, ఇక డివిడెండ్స్ ఏంటో నేను రాబోయే వీడియోలో చెప్తా, ఎందుకంటే ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. సో ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ షేర్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అంటే వాటా మూలధనం ఎన్ని రకాలు, అలాగే వాటాలు ఎన్ని రకాలు. సో ఓకేనా, ఇవి మీకు 5 మార్క్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిస్తేనే, ఈ బేసిక్స్ తెలిస్తేనే ప్రాబ్లమ్స్ చేయగలరు, లేకపోతే చెయ్యలేరు. సో ఓకేనా, ఇది టుడేస్ వీడియో అబౌట్ కార్పొరేట్ అకౌంటింగ్ సిలబస్ అండ్ ఫస్ట్ యూనిట్ అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ ఇంట్రడక్షన్ అండ్ వాట్ ఈస్ కంపెనీ, అలాగే ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో అలాగే షేర్ క్యాపిటల్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా, నేనేమన్నా రాంగ్గా మీకు కన్వే చేసిన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అక్కడి నుంచి మనం రెక్టిఫై చేసుకుందాం. సో ఓకేనా, ఓకే. ఇక మన నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై నో, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.